అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేతా. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు గౌరవప్రదంగా ఉండడం, రాజకీయ వ్యవస్థ ఉన్నతమైన లక్ష్యాలతో ముందుకు వెళ్ళడం అనేది ఏమాత్రం ఇష్టం లేదని అనిపిస్తోంది. నిన్న ఆయన సామాజిక మాధ్యమాల్లో పెట్టిన ఒక పోస్ట్ దీనికి ఉదాహరణగా కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో బూతులు తిట్టే మంత్రులను తయారు చేశాడు. ఎక్కడికక్కడ వ్యక్తిత్వ హననం చేయడమే లక్ష్యంగా ఆ రోజుల్లో నాయకులను ఆయన ప్రోత్సహించారు. అసలు నోటికి అడ్డు అదుపు లేకుండా బూతు వరదల్లాగా మాట్లాడేటువంటి వ్యక్తుల్ని, నాయకుల్ని ఆ పార్టీలో మనం చాలామందిని గతంలో చూసాం. కానీ గడిచిన ఏడాది కాలంగా ఆ రకమైన సంస్కృతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపించట్లేదు. ఖచ్చితంగా ఒక విలువలతో రాజకీయం నడవాలి ముందుగానే ఆలోచనతో కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు వ్యవహరిస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏ ఒక్కటి సఫలం కాకపోవడంతో నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు రంగంలోకి దిగారు. నోటికి వచ్చిన మాటలు మాట్లాడడం ద్వారా ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల్ని, నాయకుల్ని డిస్టర్బ్ చేయాలి, ఆయన అనుకున్నటువంటి బూతు మార్గంలో వీళ్ళందరినీ తీసుకువెళ్ళాలనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్లు కనిపిస్తోంది. అసలు ఆయన సామాజిక మాధ్యమాల్లో పెట్టిన ఒక పోస్ట్ అవగాహన రాహిత్యానికి, ఆలోచన రాహిత్యానికి, ఆయన అజ్ఞానానికి అద్దం పట్టింది. కానీ నారా లోకేష్ గారు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తినటువంటి అంశాన్ని చాలా ప్రాపర్గా కౌంటర్ చేశారు, దానికి సమాధానం ఇచ్చారు తప్ప ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ చేసే విధంగా మాట్లాడలేదు. ఖచ్చితంగా ఇది నారా లోకేష్ గారిలోనే రాజకీయ పరిణితికి ఒక చిహ్నంగా భావించవచ్చు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారంటే, రాష్ట్రంలో విద్యా వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా మారిపోయింది, దానికి నిదర్శనం ఏపీ ఈసెట్ కౌన్సిలింగ్ అంటూ ఆయన ప్రస్తావించారు. దాని ఎండ్ పార్ట్కి వెళ్ళేప్పటికీ ఆయన మాట్లాడినటువంటి మాట అమాత్య మేలుకో అన్నారు. ఎవరిని? నారా లోకేష్ గారిని ఉద్దేశించి. అంతవరకు సమంజసమే. ఆయన ఒక సమస్యగా దాన్ని ప్రస్తావించినప్పుడు అమాత్య మేలుకో అనడం వరకు కూడా యాక్సెప్టెడ్గా ఉంటుంది, రాజకీయ పరిభాషగా ఉంటుంది. కానీ దాని తర్వాత ఆయన మాట్లాడినటువంటి మాట పప్పు నిద్రమత్తు వదులు. ఈ మాట నిజంగా చాలా అభ్యంతరకరం. అంటే దీని మీద నారా లోకేష్ గారు కూడా సైకో, నీ నిద్రమత్తు మాకు లేదు అనే రకంగా స్పందించాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆశించారా? తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరిగి ఆయన ఆ రోజుల్లో ఉండేటువంటి విధానాలని ప్రవేశపెట్టాలని భావిస్తున్నారా అనే అనుమానం తావిస్తోంది. ఎందుకంటే ఇక్కడ పప్పు నిద్రమత్తు వదులు అంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాటు నిద్రమత్తులో ఉన్నారు, తాడేపల్లి ప్యాలెస్లో పడుకున్నారు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంతా చూశారు. కాబట్టి ఆయనకి ఓట్ వేయకుండా 11 సీట్స్ తోటి మూల కూర్చోబెట్టారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన ఏడాది కాలంలో నారా లోకేష్ అనే నాయకుడు ప్రజల మధ్య ఉంటున్నారు, ప్రజలతో మమేకమవుతున్నారు, ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు, ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు, ప్రభుత్వంలో అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నట్టు వ్యవహరించాలనేటువంటి ఒక సమున్నతమైన ఆలోచన ధోరణితో ఇవాళ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు ఆయన. అటువంటి వ్యక్తిని ఈ విధంగా పప్పు అనేటువంటి మాట మాట్లాడడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు తన విలువను తాను దిగజార్చుకున్నారనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు తనకు విలువలు లేవు అనే విషయాన్ని మరోసారి ప్రజాక్షేత్రంలో రుజువు చేసుకున్నారనిపిస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారి తరహాలో నారా లోకేష్ గారు రెస్పాండ్ అవ్వలేదు. నారా లోకేష్ గారి రియాక్షన్ కూడా ఒకసారి మనం చూసినట్లయితే, మీ ఏడుపులే మాకు దీవెనలు వైఎస్ జగన్ గారు, మీరు 5 ఏళ్ళు విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేసిపోయారు, నేను ఏడాదిలోనే అనేక సంస్కరణలు తీసుకువచ్చి ప్రభుత్వ విద్యా వ్యవస్థను గాడిన పెట్టడం చూసి మీకు కడుపు మంట రావడం సహజం. మీ హయాంలో ఎప్పుడు కౌన్సిలింగ్ పెట్టారో కూడా మీకు స్పృహ లేదు. కోవిడ్ తర్వాత మీరు 2022 సెప్టెంబర్లో పెట్టారు, 2023 జూలై ఎండింగ్ నాటికి పూర్తి చేశారు. మీరు మమ్మల్ని విమర్శించడం మీ అజ్ఞానానికి నిదర్శనం అంటూ ఎప్పుడు ఏ కౌన్సిలింగ్ పెట్టారు, గడిచిన 4 సంవత్సరాల కాలంలో ఏ విధంగా ఈసెట్ కౌన్సిలింగ్ ఏ డేట్స్లో పూర్తయింది, ఈ ఏడాది ఏ రకమైనటువంటి టార్గెట్స్తో వారు ముందుకు వెళ్తున్నారు అనేది చాలా స్పష్టంగా ఆయన కొన్ని డీటెయిల్స్తో, డేటాతో సహా పెట్టారు. ఇటువంటి ఆలోచన కలిగినటువంటి నారా లోకేష్ గారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి స్థాయికి దిగజారరు అనే విషయాన్ని జగన్ రెడ్డి గారు ఆయన పార్టీకి గుర్తించలేదు. అందుకనే నారా లోకేష్ గారిని కవ్వించాలి, రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో పప్పు నిద్రమత్తు వదులు అన్నారు. కానీ ఇవాళ నారా లోకేష్ గారు హుందాగా స్పందించి జగన్మోహన్ రెడ్డి గారిని వెర్రి పప్పుగా మార్చారనే విషయం మాత్రం ఆయన తనదైన రియాక్షన్ ద్వారా చూపించారు. థ్యాంక్ యూ.